ఇప్పుడు వీళ్ళు రాజకీయ కోణంలో ఆలోచించడం బిగిన్ చేశారనుకోండి, జనంలో అన్రెస్ట్ వస్తుంది రేపు పొద్దున. అప్పట్లో జగన్ వచ్చిన వెంటనే టీడీపీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది పింఛన్లు పోయినాయి అని చెప్పి వీళ్ళ హడావిడి చేశారు. తర్వాత ఇప్పుడు చూస్తే అందరికి ఇచ్చారు. ఇప్పుడు అలాగ వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఈ సర్వే పేరుతో తీసేస్తారా వీళ్ళు, మళ్ళీ అప్పుడు కోల్పోయిన వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇస్తారా? అదే కనుక జరిగితే ఇంకా అప్పుడు ఇంకా అర్హత ఎందుకు, ఎవరు ఏ పార్టీ తరపున ఉంటే వాళ్ళకే వస్తాయని ఫిక్స్ అయిపోద్ది కదా జనాలు. నాకు తెలిసి స్థానికంగా ఉన్నటువంటి ఎక్కడో ఒకటి ఆ లీడర్ల అత్యుత్సాహంతో ఆపిస్తే ఆపిచ్చి ఉండాలి. కానీ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ పింఛన్లు వచ్చినాయి ఈ 5 ఏళ్లలో. మ్యాక్సిమం ఏమన్నా 0.0001%, అది కూడా స్థానిక నాయకులు వాలంటీర్లని తమ గుప్పెట్లో పెట్టుకుని చేయించుండొచ్చు. అసలు ఉండదని చెప్పను, ప్రజాస్వామ్యంలో అంత అసాధ్యం అనేది ఉండదు. కానీ చంద్రబాబు టైంతో పోల్చుకుంటే మ్యాక్సిమం పార్టీలకు అతీతంగా వచ్చినాయి. ఇప్పుడు పార్టీలకు అతీతంగా పెన్షన్ ఇస్తే తప్పులేదు. దాంట్లో రాజకీయం కనుక టచ్ చేస్తే అది రాబోయేటటువంటి రోజులలో ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. పబ్లిక్ అబ్జర్వ్ చేస్తారు దాన్ని. అవును అవును. సూపర్ 6 పోస్ట్ పోన్ చేయడానికి ఈ సర్వేకి ఏమైనా సంబంధం ఉందా సార్? సర్వే పూర్తయిన తర్వాత హామీలు అమలు చేయాలని ఏమన్నా అనుకుంటున్నారా? పోస్ట్ పోన్ చేయడానికి అనేం లేదు. ఇప్పుడు దాంట్లో